యుద్ధాలకు ఇటీవల కాలంలో జరిగే యుద్ధాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు శత్రువులపై దాడులు చేసే విధానంలో ఎంతో మార్పు వచ్చింది. భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓవైపు అణ్వాయుధాలు, మరొక వైపు జీవ ఆయుధాలతో పెనుముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధం కాకపోతే తీవ్ర నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. సాంకేతికతను వినియోగించుకోవడంలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకునే దేశాలు ఇతర రంగాలతో పాటు రక్షణ రంగంలో మరింతగా బలోపేతమవుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య జరిగిన యుద్ధాలను పరిశీలిస్తే యుద్ధ స్వరూపం మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకప్పుడు యుద్ధాల్లో ఎక్కువగా సైనికులు తమ శత్రు సైన్యంపై దాడులు చేయడం, మిసైల్స్, యుద్ధ విమానాలతో శత్రువులపై దాడులు చేయడం కనిపించేది. కానీ ఇటీవలి కాలంలో ఎక్కువగా డ్రోన్లను వినియోగించడం మొదలైంది. అదే సమయంలో గగనతల రక్షణ వ్యవస్థలను మరింతగా బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు అన్నీ భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోనుందని చెప్పడానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. యుద్ధ స్వరూపం గురించి తాజాగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోనుందని అనిల్ చౌహాన్ అన్నారు. భవిష్యత్తులో అణు బెదిరింపులు, రేడియో ధార్మిక పదార్థాల ప్రయోగాలు వంటి వాటిని ప్రపంచ దేశాలు యుద్ధ తంత్రాలుగా వినియోగించే అవకాశం ఉందని అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే అణువాయుధాల నుంచి వచ్చే రేడియో ధార్మిక కాలుష్యంతో డీల్ చేయడంపై భారత్లో శిక్షణనివ్వాల్సిన అవసరం ఉందని అనిల్ చౌహాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి వచ్చే అణు బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడాలంటే భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అనిల్ చౌహాన్ సూచించారు. మానవులు సృష్టించిన జీవ ఆయుధాల వల్ల భవిష్యత్తులో సహజంగా లేదా ప్రమాదవశాత్తు ముప్పు పెరగొచ్చని భారతదేశ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హెచ్చరించారు. అణువాయుధాల నుంచి వెలువడే రేడియో కాలుష్యంతోనూ గండం పొంచి ఉండొచ్చన్నారు. కరోనా మహమ్మారి ఎదుర్కొనే క్రమంలో యావత్ ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొందని అనిల్ చౌహాన్ గుర్తు చేశారు. భవిష్యత్తులో జీవ ఆయుధాల ముప్పును, అణువాయుధాల రేడియో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు భారత సైనిక దళాలు రక్షణపరమైన సన్నద్ధతతో ఉండాలని సిడిఎస్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ప్రధాని మోదీ తమతో మాట్లాడుతూ భారత్ అణు బెదిరింపులకు ఎన్నడూ భయపడకూడదని చెప్పినట్లు అనిల్ చౌహాన్ తెలిపారు. అందుకు అనుగుణంగా దేశంలో రక్షణ వ్యవస్థను, ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకోవాలని మోదీ సూచించినట్లు అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారీగా అణువాయుధాల తయారీని చేపడుతున్నాయన్న అనిల్ చౌహాన్ అణు బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శత్రువుపై నేరుగా ఆయుధాలు ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్న దేశాలు రానున్న కాలంలో అణువాయుధాలతో బెదిరింపులకు గురి చేసే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు మానవులు సృష్టించిన జీవ ఆయుధాల వల్ల భవిష్యత్తులో ముప్పు పెరిగేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం మన దేశానికి పొరుగున ఉన్న పాక్తో ముప్పు పొంచింది. ఇప్పటికే పాక్ అదును చూసి అణ్వాయుధాల పేరు చెప్పి భారత్ను బెదిరింపులకు గురి చేసే యత్నం చేస్తోంది. అయితే పాక్ బెదిరింపులకు భారత్ ధీటుగా స్పందిస్తోంది. ఈ తరహా బెదిరింపులు పాక్ వంటి దేశాల నుంచి భవిష్యత్తులోనూ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే భారత్ జీవాయుధాలు, అణువాయుధాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయని సిడిఎస్ అనిల్ చౌహాన్ హెచ్చరించారు. ఇప్పటికైనా భారత్ శత్రు దేశాలు ఏ విధంగా దాడులకు యత్నించినా, బెదిరింపులకు పాల్పడినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండేలా సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారీగా అణ్వాయుధాల తయారీని చేపడుతున్నాయి. మరొకవైపు జీవ ఆయుధాల నుంచి ఎదురయ్యే పెను ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా భారతదేశ సిడిఎస్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో వాటి నుంచి ఎదురయ్యే ముప్పుకు హెచ్చరికలుగానే భావించి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.